Hey guys, welcome back to my channel. I'm back with another video. So ee roju video lo manamu UK lo recent ga announce chesina oka initiative gurinchi maatladukuntunnamu and ippudu evaraithe UK veltunnaro or already UK lo unnaro vallaki information chaala use avutundi. So without any delay, let's get into the video. So yeah, UK lo మీ అందరికీ తెలుసుంటే UK వెళ్ళగానే every student will get a BRP, which is biometric resident permit. It is nothing but proof అన్నమాట. మీరు అక్కడ ఉండడానికి you're eligible అన్నట్టు ఒక ప్రూఫ్ ఇస్తారు కదా, సేమ్ లైక్ ఆధార్ కార్డ్ ఇన్ ఇండియా, అక్కడ BRP ఇస్తారనమాట. సో ఇట్స్ లైక్ అ కార్డ్, ఆ కార్డ్ ఇస్తారు మీకు. ఇట్స్ ఆల్సో కైండ్ ఆఫ్ వీసా లాగా అనమాట. బట్ రీసెంట్గా ఫ్రమ్ 2025 నుంచి ఈ కార్డ్ని తీసేసి ఈ వీసాకి కన్వర్ట్ అవ్వడానికి యూకే అనేది ఇనిషియేటివ్ తీసుకుందనమాట. అండ్ ఈ న్యూస్ రీసెంట్గా మనకి అనౌన్స్ చేశారు యూకే గవర్నమెంట్. బట్ దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి నిజం చెప్పాలి అని అంటే, బికాస్ వెన్ యూ హ్యావ్ అ ఫిజికల్ డాక్యుమెంట్ దెర్ ఆర్ ఛాన్సెస్ దట్ మీరు అది లూజ్ అవ్వచ్చు, ఆర్ ఎవరైనా తీసుకొని దే కెన్ బ్లాక్ మెయిల్ యూ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కాంప్రమైజ్ అవుతుంది, బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ లింక్ టు BRP కాబట్టి. సో దీనివల్ల డెఫినెట్గా ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ వస్తుంది లైక్ ఆల్ ద స్టూడెంట్స్కి. అండ్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ ఈజీ అండ్ వెరీ సింపుల్ రైట్ నౌ. అంటే ఆ కార్డ్ని ఎవ్రీ టైం క్యారీ చేస్తూ ఉండాలి, దాని బదులు అదే ఆన్లైన్లో ఈ వీసా వచ్చేసింది అనుకోండి, ఇట్ ఈస్ ఈజీ ఫర్ ఎవ్రీ వన్ కదా. ఈ ఇనిషియేటివ్ 2025లో నుండి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు. బట్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకు కూడా ఈమెయిల్స్ అనేది చేస్తూ ఉన్నారు అనమాట టు కన్వర్ట్ టు ఈ వీసా. 2025 ఎండ్ లోపు అసలు BRP హార్డ్ కాపీస్ లేకుండా చేయడం అనేది వాళ్ళ గోల్ అనమాట. ఒకవేళ మీకు కూడా ఈమెయిల్ వచ్చిందేమో చెక్ చేసుకోండి. బేసికల్గా ఏంటి అని అంటే, మీరు యూకే వీసాస్ అండ్ ఇమిగ్రేషన్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఆ అకౌంట్ క్రియేట్ చేసుకొని అందులో నుంచి అప్లై చేసుకోవాలన్నమాట ఈ వీసాకి. అండ్ ఇంకో న్యూస్ ఏంటి అని అంటే, దీనికి మీరు ఎటువంటి ఛార్జెస్ కట్టాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీరు మీ BRP బదులు ఈ వీసా అనేది వచ్చేస్తుంది అందరికీ. సో ఇప్పుడు వెళ్ళే సెప్టెంబర్ ఇంటేక్ స్టూడెంట్స్కి నాకు తెలిసి ఈ వీసాసే ఇంప్లిమెంట్ చేస్తారు ఇన్స్టెడ్ ఆఫ్ BRP, ఆర్ మేబీ ఇనిషియల్గా BRP ఇచ్చి ఈవెన్చువలీ ఈ వీసాకి కన్వర్ట్ చేస్తారు. వీఆర్ నాట్ వెరీ షూర్. బట్ యూకే గవర్నమెంట్ అయితే ఈ కొత్త ఇనిషియేటివ్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ a very good news for all the international students, because I have seen so many people BRP పోతే అది మళ్ళీ అప్లై చేసుకోవడం is a very big task. and also ఒకవేళ BRP కనుక ఎవరికైనా దొరికి వాళ్ళు మిస్యూజ్ చేసి ఇవన్నీ ఒక పెద్ద హెడ్ఏక్ కదా. ఇవి ఏవి లేకుండా ఇట్ ఈస్ ఈజీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇట్ ఈస్ సింప్లర్ నౌ. సో ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ కనుక ఇఫ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ, దెన్ యూ డెఫినెట్లీ హ్యావ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఆల్సో గైస్, ఒకవేళ మీరు కనుక ఈ సెప్టెంబర్ ఇంటేక్కి అబ్రాడ్ వెళ్ళాలి అని అనుకుంటే డోంట్ ఫర్గెట్ టు కాంటాక్ట్ అస్. మేము A to Z సర్వీసెస్ వీ విల్ టేక్ కేర్. మీరు జస్ట్ మా దగ్గరకు వచ్చి యూ జస్ట్ హ్యావ్ టు ప్రొవైడ్ యువర్ డాక్యుమెంట్స్ అండ్ ఇన్ఫర్మేషన్, అంతే. అన్నీ మేము చూసుకుంటాం, మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్సో విత్ at zero cost. మేము ఏమీ ఛార్జ్ చేయం మీ దగ్గర నుంచి, నాట్ ఈవెన్ ₹1 టు అవర్ పర్సనల్ నీడ్స్. సో అన్నీ మీరు వాట్ ఎవర్ యూర్ గోయింగ్ టు పే ఫర్ వీసా వీటికి మాత్రమే. యూ నాట్ బీ గివింగ్ ఎనీ సర్వీస్ ఛార్జ్ ఆర్ ప్రాసెసింగ్ ఫీ ఫర్ అస్. సో ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్. అండ్ ఆల్సో మీకు తెలుసో లేదో, మేము ఫ్రీ ఫ్లైట్ టికెట్ అనే ఒక ఇనిషియేటివ్ని కూడా తీసుకొచ్చాము. ఎవరైతే May 31st లోపు మాత్రం అప్లై చేస్తారో ఒక 10 లక్కీ విన్నర్స్కి ఫ్రీ ఫ్లైట్ టికెట్ ఇస్తున్నాము. అండ్ ఫ్రీ ఫ్లైట్ టికెట్ ఇస్ నాట్ ఎ జోక్ గైస్, బికాస్ మీకు తెలుసు USA యూకేకి ఫ్లైట్ టికెట్స్ ఎంత ఎక్స్పెన్సివ్ ఉంటాయో. సో ఆ టికెట్ మీకు ఫ్రీ వస్తుంది అని అంటే ఇట్స్ లైక్ అ గుడ్ ఛాన్స్ కదా. Please make sure you're going to use this offer, and you can comment below so that we can contact you if you're willing to go to any of the countries abroad. So yeah, ఒకవేళ మీకు ఈ వీడియో కనుక యూజ్ అయ్యంటే don't forget to like, share and subscribe to my channel. and ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు ఏమైనా కావాలి అని అంటే కామెంట్ చేసి let me know. I would love to make those videos. and yeah, that's it guys. I'll be back with more videos. Bye.